సాధనకు ఉద్యమం చేసిన ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసిన కొణత్తం దిలీప్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పోలీసుల నిర్బంధించడంతో దిలీప్ మనోవేదనకు గురయ్యారని ఆరోపించారు. దిలీప్ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పమంటే తాము అరెస్టు చేయలేదని చెబుతున్నారని తెలిపారు. ఎలాంటి కారణం లేకుండా దిలీప్ని అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి ఉద్యమంలోకి వచ్చి పనిచేసి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ డిజిటల్ మీడియాకి ఇన్ఛార్జ్ గా పనిచేసిన కొణతం దిలీప్ గారిని ఇవాళ పోలీసులు ఏ కారణం చెప్పకుండా అకారణంగా 5 గంటలకు పైగా ఇప్పటికీ తీసుకొచ్చి అక్రమ నిర్బంధం చేసి పెట్టిండ్రు. సిసిఎస్ పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు బాగా భయపడుతున్నారు, తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు అని చెప్పి తెలిసిన మరుక్షణమే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ముందు మా న్యాయవాదులు ముందు వచ్చి మాట్లాడిండ్రు. ఏం కేసులో అరెస్ట్ చేసినారు, ఆయన ఏం నేరం చేసిండు, ఎందుకు అరెస్ట్ చేసినారు అని చెప్పి మేము అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు. మేము అరెస్ట్ చేయలేదు, విచారణ చేస్తామని చెప్తున్నారు. సరే విచారణ చేసుకోండి అని చెప్పి న్యాయవాదులు వచ్చి కిందకి వచ్చి కూర్చొని ఉన్నారు. మేమందరం వచ్చినాం. మేము వచ్చిన తర్వాత కూడా డీసీపీ గారి దగ్గరికి, అడిషనల్ సిపి గారి దగ్గరికి వెళ్ళి అడిగినాం, ఏంటి అసలు